బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఎవరిని రుద్దాలని మీ ప్లాన్? టాయిలెట్ ను. కానీ మనం డిటర్జెంట్ తో బట్టలు కదా ఉతుకుతాం. లేదు లేదు, టాయిలెట్ నే కదా శుభ్రం చేస్తున్నాం. అయినా కూడా కాలిపోయిన మరకలు. ఇప్పుడు కొత్తగా తలతల్లాడుతున్నా ఏమైనా? హార్పిక్ ఉందిగా, దీని చిక్కని ఫార్ములా డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా మరకలను తొలగిస్తుంది, కాలిపోయిన మరకలు తీసేస్తుంది. ఇంకా ఎంత మంచి వాసన. సరికొత్త టాయిలెట్ కోసం హార్పిక్ ఉందిగా. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇవాళ మొత్తానికైతే కాలమూరును ఎండబెట్టే ప్రయత్నం, పండబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎప్పుడు అంటూ ఉంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు. రేవంత్ రెడ్డి డైలాగ్ అది. నిజమే, ఇలా పాలమూరును పండబెట్టిండు, రైతులను తొక్కుతున్నాడు. ఎక్కడలోనే అక్కడ మీరు జూరాల అక్కడ పోయి చూడండి, అక్కడ మొత్తం క్రాప్ హాలిడే. నిన్న మొన్న పోయినారు మా నాయకులందరూ కలిసి, జూరాలకు పోయినారు. పోయి చూస్తే నీళ్లు లేవు, నీళ్లు లేక క్రాప్ హాలిడే అక్కడ కూడా డిక్లేర్ చేసినారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి వితండవాదం చేస్తున్నాడు. ఆయన ప్రభుత్వం జూరాలనే కట్టేది ఉండే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. నీళ్లు లేని కాడనే మోటార్లు పెట్టేది ఉండే. ఎవడన్నా తెలివైనోడు రైతు నీళ్లు లేని కాడ మోటార్లు పెడతాడే? ఎవరన్నా వ్యవసాయం మీద అవగాహన ఉన్నోడు పెడతాడా? ఇంకా మా కర్మ ఏంటంటే, మేము కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళం ఎమ్మెల్యేలు ఉన్నాం. ఈ మా కర్మ ఏంటంటే రేవంత్ రెడ్డి కాడ నీటి పాటలు నేర్చుకోవాలట మేము పోయి అసెంబ్లీకి. ఏ రేవంత్ రెడ్డి? దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియని రేవంత్ రెడ్డి, ఏ వాగు ఏడుందో తెలియదు, ఏ వంక ఏడుందో తెలియదు, ఏ నది ఏడుందో తెలియదు. పోనీ అది కూడా కాదు, ఇంకా దారుణం ఏంటంటే బచావత్ అవార్డు ఏందో తెలియదు, బచావత్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు, గోదావరికి ఏందో తెలియదు, కృష్ణకి ఏందో తెలియదు. ఈ మహానుభావుడు అంట వచ్చి మాకు చెప్తారంట నీళ్ళ మీద. బాక్రా నంగల్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుందన్న, మనం ఎట్లయితే ఇక్కడ కట్టుకున్నామో కాళేశ్వరం లెక్క బాక్రా నంగల్ అని నెహ్రూ గారి టైంలో అక్కడెక్కడో హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అది అక్కడ ఉత్తర భారతదేశంలో అక్కడ ఆ మూలకి హిమాలయాల కాడు ఉంటుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు స్వాతంత్ర దినోత్సవం రోజు ఉపన్యాసం ఇచ్చిండు. అది చూసి ఏడ దుంకి సావాలని అర్థం కాలే మాకు. బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నదని చెప్తున్నాడు ఆయన. ఇక ఈయన అంట మాకు వచ్చి మాకు నదుల గురించి, మాకు నీళ్ళ గురించి ఏది కేసీఆర్ గారికి వచ్చి ఇంకా ఈ పార్టీ దానికి కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి, ఏది ఈయన కాడ నేర్చుకోవాలా బాక్రా నంగల్ యాడున్నది, లేకపోతే చెక్ డ్యామ్ని ఎట్లా బేల్ చేయాలా, మేడిగడ్డను ఎట్లా బేల్ చేసినాం, ఇవన్నీ చూపెట్టనీకే పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారంట. దయచేసి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కొల్లాపూర్లో మీ అందరితో ఒకటే ప్రార్థన. సరే జరిగింది, మనం ఎందుకు ఓడిపోయినాం 2023లో ఏ కారణం చేతనో మహబూబ్నగర్ జిల్లాలో కేవలం 2 సీట్లు వచ్చినాయి నడిగడ్డలో.